హాయ్ అండి, నమస్తే. చాలామంది ఈ సోరియాసిస్, క్రానిక్ ప్లేగ్ టైప్ సోరియాసిస్ అనే వ్యాధి వల్ల చాలామంది బాధపడుతుంటారు. సో సోరియాసిస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, దాని లక్షణాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో సోరియాసిస్ అనేది జనరల్లీ ఈ మోచేతులు, మోకాళ్ళు పైన ఒక స్కేలీ ప్యాచెస్ మాదిరిగా స్టార్ట్ అవుతుంది. కొద్దిమందికి మాత్రము అరికాళ్ళు, అరిచేతులు పగలడము, అక్కడ స్కిన్ అంతా డ్రైగా అయిపోయి పొట్టు లేవడము రకంగా స్టార్ట్ అవుతుంది. ఇంకొద్ది మందికి డాండ్రఫ్ రూపంలో సంవత్సరాల తరబడి ఉంటుంది. తలలో డాండ్రఫ్ మాదిరిగా ఉంటుంది. ఆ డాండ్రఫ్ మామూలు డాండ్రఫ్ అనుకొని రకరకాల షాంపూస్ వాడుతూ వాళ్ళు అలసిపోతారు, కానీ డాండ్రఫ్ తగ్గదు. సో మామూలు డాండ్రఫ్, సోరియాసిస్ డాండ్రఫ్ తేడా ఏముంటుంది? మామూలు డాండ్రఫ్ తల మొత్తం ఉంటుందండి, పౌడర్ మాదిరిగా ఉంటుంది. కానీ సోరియాసిస్ డాండ్రఫ్ అలా కాదు, ఓన్లీ మీకు బిల్లలు మాదిరిగా తలలో అక్కడక్కడ బిల్లలు మాదిరిగా సోరియాసిస్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు పొట్టు అనేది డ్రై థిక్ స్కేల్స్ కనిపిస్తాయి. చేప పొట్టు మాదిరిగా థిక్ స్కేల్స్ ఉంటాయి, పౌడర్ మాదిరిగా ఉండదు. సో ఈ రెండు ప్రధాన తేడాలు. ఎయిర్ ఫాలింగ్ రెండిట్లోనూ ఉంటుంది, మామూలు డాండ్రఫ్లో ఉంటుంది, సోరియాసిస్లో ఉంటుంది. కానీ దురద మాత్రము ఎక్కువగా ఆర్డినరీ సోరియాసిస్లో కొంచెం దురద తక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే 4-5 వారాల కంటే ఎక్కువ డాండ్రఫ్ కంటిన్యూ అవుతుందంటే అది సోరియాసిస్ ఉందా లేదా అనేది సస్పెక్ట్ చేసుకోవాలి. అలాగే బాడీ మీద ఇది మోచేతులు, మోకాళ్ళు, అక్కడ పటక్స్ పైన, నడుము పైన ఎర్రటి మచ్చలు వచ్చేసి గోకినప్పుడు అక్కడ చేప పట్టు మాదిరిగా వస్తుంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఇది అలాగే నిర్లక్ష్యం చేసినా లేకుంటే ఎక్కువైనా ఒళ్ళంతా ఎరిథ్రోడర్మా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ అనేది ప్రధానంగా 3 రూపాలు. ఒకటి తల్లో డాండ్రఫ్గా కనిపిస్తుంది, రెండోది అరిచేతులు, అరికాళ్ళు పగుళ్ళ రూపంలో కనిపిస్తుంది, మూడోది మోచేతులు, మోకాళ్ళు, నడుము పైన, బటక్స్ పైన, తొడల పైన ఎర్రటి మచ్చలు ప్లస్ పొట్టు మాదిరిగా వస్తుంటుంది. సో కాబట్టి ఎవరు సోరియాసిస్ వస్తే నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, గోళ్ళు కూడా దెబ్బతింటాయి. కాబట్టి వెంటనే ఈ చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.